బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి మార్కాపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. క్షతగాత్రులకు అందుతున్న వైద్యం తదితర వివరాలను బంధువులు తెలుసుకునేలా సహాయక కేంద్రం ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రకాశం జిల్లా రాయవరం దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదంలోని మృతదేహాలకు సంబంధించి ఇక్కడ మనం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. మార్చి దగ్గర మృతదేహాలకు సంబంధించిన శవ పంచనామా జరుగుతుంది. పోలీస్ అధికారులు, వైద్య అధికారులు కూడా అందరూ కూడా ఇక్కడే ఉండి శవ పంచాయతీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ మొత్తం బాడీలన్నీ కూడా పూర్తి స్థాయిలో దహనం కావడంతో ఈ మృతదేహాలను గుర్తించే విషయంలో కొంత గందరగోళం అయితే ఉంది. వీరందరినీ కూడా ఈ మృతదేహాలు ఎవరు అంటే పేర్లు అయితే వచ్చింది, కానీ ఈ మృతదేహాలు ఎవరివి అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ మేరకు ప్రస్తుతానికి అధికారులు ఫారెన్సిక్స్ నివేదిక ఆధారంగా వారికి బంధువులకి మృతదేహాలు అప్పగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ మృతదేహాలు గుర్తించే విషయంలోనే అధికారులు తర్జన భద్రపడుతున్నారు. ఇటు పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ అందరూ కూడా ఇక్కడ పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ మార్చిరి ప్రాంతంలో మృతుల తాలూకు బంధువులంతా వచ్చి తమ మృత బంధువులందరూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ మృతదేహాలు ఎప్పుడు అందిస్తారా అనే విషయంపైన వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. బాధితులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. తమ బంధువులు ఉదయం తెల్లవారుజాముని మరణ వార్త వినడం వాళ్ళకి చాలా శోక సముద్రంలో మునిగారని చెప్పచ్చు. ప్రస్తుతానికి జిల్లాలో అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, అటు హోంమంత్రి, రవాణా శాఖ మంత్రి కూడా వచ్చి క్షతగాత్రులందరినీ కూడా కలిసి వాళ్ళకి అన్ని రకాల సహాయ చర్యలు అందించే విధంగా వారికి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ గాయాలపడిన సుమారు మొత్తం 41 మంది బస్సులో ఉన్నారు. ఆ బస్సులో 41 మందిలో 13 మంది మాత్రమే చనిపోయారు. మిగతా 28 మంది కూడా వీరందరినీ కూడా ఒంగోలు, ఇటు కొంతమంది మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొంతమంది గుంటూరుకి అన్ని తరలించారు. వారికి మెరుగైన చికిత్స అందించే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి ఇక్కడ అధికారులు కూడా మనం ఎప్పటికప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా సమీక్షిస్తున్నారు. మృతదేహాలు అందించే విధంగా, తరలించే విధంగా ఇక్కడ మార్చురికి సంబంధించిన అన్ని కూడా ఏర్పాట్లు అయితే చేశారు. మార్చురి దగ్గర ఇప్పుడు అందరూ కూడా ఉన్నారు. బంధువులందరూ కూడా మార్చురి దగ్గర వేచి చేస్తున్నారు. ఈ 13 మృతదేహాలకు సంబంధించిన బంధువులు అదేవిధంగా వార్తల స్నేహితులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా వచ్చి తమ అత్యంత బంధువులు ప్రాణాలు కోల్పోవడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.